ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రస్తుత ఉదయం 7 గంటల నుంచి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా 1-2 చెదురుమదురు గట్ల అనగా హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదు. కనంపల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏవైతే టీడీపీకి చెందినటువంటి వాహనాలు ధ్వంసం చేసి ఓటింగ్ వెళ్లకుండా అడ్డుకుంటారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే కర్నూలు డీఐజీ ఉన్నారో ఆయన కూడా స్వయంగా దగ్గరుండి ఈ పోలింగ్ బూత్ను పరిశీలిస్తున్నారు. ప్రజెంట్ నల్లపుడిపల్లె గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ను డీఐజీ స్వయంగా పరిశీలించారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఉదయం నుంచి కూడా పోలింగ్ ఎలా కొనసాగుతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం మేమంతా ఏమంటారు ప్రిపేర్డ్నెస్గా ఉండటం వల్ల అయితే ప్రజెంట్ అయితే చాలా స్మూత్గా నడుస్తుందండి. ఈ కనుంపెల్లి అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. దాని మీద ఇంకా నేను పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఉన్నాడో, మా ఇంటి చుట్టూ రౌడీలు ఉన్నారు, కర్రలు పట్టుకున్నారు, కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేము ఓటు వేయడానికి హక్కు లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ సమాచారం మనకు సుమారు 7 గంటల సమీపంలో మనకు ఆ సమాచారం వచ్చిందండి. మనం సఫిషియెంట్గా ఒక సిఐ స్థాయి అధికారిని ఆయనకి సెక్యూరిటీగా ఏర్పాటు చేసి ఒక పెట్రోలింగ్ వెహికల్ ఇచ్చి ఆయన మొత్తం మండలం అంతా కూడా స్వేచ్ఛగా తిరగటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడైతే మాత్రం నల్లపరెడ్డిపల్లె, ఎర్రబెల్లి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఓటర్ షిఫ్టింగ్ జరిగిందో దానికి సంబంధించి కూడా కొందరు ఓటర్లు రావడానికి అవకాశం లేదు, కేవలం అడ్డుకుంటున్నారు అనుకుంటే ఈ ఎస్పెషల్లీ ఈ 2 గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నారు. సార్, ఆరోపణలకు ప్రత్యారోపణలు అనేది రాజకీయ పార్టీ వారు వంతండి. మనకు ఏదైనా ట్యాంజిబుల్ వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రతి ఒక్క పౌరుడి కూడా స్వేచ్ఛగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మనం తోడ్పాటు కల్పిస్తాం. ఉదయం నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి భద్రత తీసుకుంటారు? అదనపు బలగాలను రప్పిస్తున్నారా? బలగాలు సఫిషియెంట్గా ఉన్నాయండి. ఎక్కడైతే కొంచెం మరి జరిగిందో దాన్ని బట్టి సఫిషియెంట్గా వెంటనే మనం ఏదైనా జరిగిన వెంటనే కూడా వితిన్ లెస్ దాన్ 5 minutes మనం స్పందిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ జరిగింది అనుకోవచ్చు? సుమారుగా 30-40% జరిగి ఉండొచ్చని మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు. 1-2 మినహా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి ఘటనకు పాల్పడినా కూడా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటాం. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరు ఎలాంటి గట్టి చర్యలు తీసుకుంటున్నారు కర్నూలు డీఐజీ కొయ్య ప్రవీణ్ చెప్తున్నారు.